గోసాల్ గారు, శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ఏమిటి జగన్ గారు విసిరిన సవాలుకి చంద్రబాబు గారు స్పందిస్తారా? ఆయన ఏ సవాలుకి స్పందించారు? మీకు ఎవరైనా సవాల్ చేస్తే ఆయనకి అసలు అర్థం కాదు. సవాలు ముందు అర్థం కాదు, సవాల్ అర్థం కాదు. ఎప్పటి నుంచో నేను సవాల్ చేస్తున్నా, చాలా సార్లు సవాల్ చేశారు. ఆయన ఇరుకులో పట్టినప్పుడల్లా, ఆయన తప్పులు చేసినప్పుడల్లా, ఆయన అబద్ధాలు అంటే గ్లోబల్స్ సృష్టించినప్పుడల్లా, మీరు మాట్లాడుతున్న మాటకి వెనకాల ప్రధానమైన భూమికి ఏమిటి, ఆధారాలు ఏమిటి అని చాలా సార్లు అడిగితే ఎక్కడ స్పందించరు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ చెప్పింది ఏంటంటే, ఈవేళ నువ్వు 4 మెతుకు తింటున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారు కారణం అంటారు. ఈవేళ హైదరాబాద్ వచ్చి నువ్వు ఇల్లు కట్టుకున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారు కారణం అంటారు. మీ అబ్బాయి బీటెక్ చదివాడంటే చంద్రబాబు నాయుడు గారు కారణం అంటాడే. ఏమిటో అసలు ఈ సృష్టిలో విద్య అనేది సరస్వతి ఆలయాలన్నీ వాళ్ళే కట్టించినట్టుగా, అది వేదకాలం నుంచి వచ్చిన జ్ఞానం కానీ మనందరూ చదువుకున్నా కానీ, నా చిన్నప్పుడే మా గ్రామం నుంచి వెళ్ళి అమెరికా వెళ్ళి ఐటీలో ప్రొఫెసర్ అయిన వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు. కంప్యూటర్ 1970లోనే కంప్యూటరైజేషన్ అయింది. మా 10th క్లాస్ రిజల్ట్స్ అన్ని కూడా కంప్యూటర్ల ద్వారానే రిజల్ట్స్ వచ్చాయి. 1970కి పుట్టాడో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఆయన ఏ సవాల్ని కూడా స్వీకరించరు. ఆయన సవాల్ విసడం రాదు, అయితే సవాల్ స్వీకరించడం రాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న దాన్ని ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే ఈ జ్ఞానం లేనివాడి జనాన్ని అవతలాన్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. హూ ఈజ్ అనేబుల్ టు కన్విన్స్ అదర్స్, ఈ కీప్స్ ఎవ్రీవన్ ఇన్ కన్ఫ్యూజన్. వాదనలో పసలేని వాడికి, వాదనలో సరైన సత్యాలు తెలియని వాడికి, సత్యాల మీద గ్రిప్ లేని వాడికి, వాడు అవతల వాడిని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎందుకంటే వాడు కన్ఫ్యూజన్ లో ఉంటాడు కాబట్టి. అంచేత ప్రస్తుతం చేస్తున్నది ఏమిటంటే, వీళ్ళందరూ కలిసి అమాయక ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడమే. దురదృష్టం కొద్దీ కొంతమంది న్యాయవాదులు కూడా తెలియదు పాపం వాళ్ళకి, దీన్ని కన్ఫ్యూజ్ అయిపోయి దీన్ని కోర్టులు బహిష్కరించేసి కోర్టుల నుంచి దూరంగా వెళ్ళిపోయి, దీనికి సంబంధం ఏంటి అసలు కోర్టులకి, వాళ్ళ మా వృత్తికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం ఏమిటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ రద్దు చేయలేదు, భూ హక్కులను ఎవరు రద్దు చేయలేదు, సంపద హక్కులు ఏ హక్కులు రద్దు చేయలేదు. ప్రధానంగా ఈవేళ జరిగింది. ఒకసారి చెప్పారంటే, చీఫ్ మినిస్టర్ గా చేశాడు ఆయన 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 45 సంవత్సరాలుగా రాజకీయ జీవితం ఉంది. వ్యక్తుల యొక్క ఆస్తుల్ని ప్రభుత్వం యొక్క ఖాతాలు అంటారు. పుస్తక ఖాతాల్లో ఏ ఖాతాల్లో పొందుపరుస్తారో చెప్పమనండి. 4 ఖాతాలు చెప్పమనండి. నేను రాజకీయాల గురించి ఎప్పుడు విమర్శించను. 4 ఖాతాలు ఏమి ఉంటాయి? అసలు ప్రభుత్వం, వీళ్ళు వాటర్ ట్యాక్స్ యాక్ట్ తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు. అప్పుడు నేను వాళ్ళ కలెక్టర్ గారు, ఆయన ఏజెంట్ కలెక్టర్ గారిని అడిగాను, నేను వాటర్ ట్యాక్స్ యాక్ట్ ని మీరు ఫాలో అవుతున్నారా అని అన్నాను. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డిమాండ్ నోటీస్ ఇస్తుందా అని అడిగాడు ఆయన నన్ను. సతీష్ చంద్ర గారు అప్పుడు కలెక్టర్ గారు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మీకు డిమాండ్ నోటీస్ ఇస్తుందా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిమాండ్ నోటీస్ ఎవరు? అది సెల్ఫ్ అసెస్మెంట్. ఈవేళ ప్రభుత్వం దగ్గర రెవెన్యూ లెక్కలు ఉన్నాయా? ఎన్ని పుస్తకాలు ఉంటాయి, ఎన్ని ఖాతాలు ఉంటాయి? 30 పైగా ఖాతాలు ఉన్నాయండి. ఒక్క ఖాతా కూడా కంక్లూజివ్ ప్రూఫ్ కాదు. ఒక్క ఖాతా కూడా ఈ భారతదేశంలో ఉన్న మొత్తం ల్యాండ్, ఇరిగేటెడ్ ల్యాండ్, వ్యవసాయం చేస్తున్న ల్యాండ్, మెట్ట ప్రాంతం, పొరంబోకు, గ్రామ కట్టాలు, రెసిడెన్షియల్ ఏరియాస్, ఇండస్ట్రియల్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియా, దేవాలయ భూములు, లేకపోతే వక్ఫ్ బోర్డులు, పొరంబోకు అంటారు, పొరంబోకులు, గ్రామాల్లో గ్రామ ప్రజల అవసరాలు తీర్చేటి బహిర్భూములు, శ్మశానాలు, దేవాలయ భూములు, చెరువులు, గ్రేజింగ్ ల్యాండ్స్, పశువుల మేతకి అసలు లెక్కలు ఉన్నాయా? ఆ లెక్కలుంటే ఏ పుస్తకంలో నమోదు చేయాలి? ఎవరైనా ఆస్తి కొనుక్కుంటే, నాకు 30 ఎకరాలు ఉందండి, 3 ఎకరాలు అమ్మేశాను. 3 ఎకరాలు కొనుక్కున్న వాడికి 3 ఎకరాలు, నాకు ఒరిజినల్ గా 30 ఎకరాలు, 33 ఎకరాలు లెక్కలో చూపిస్తాడు. మళ్ళీ మా అన్నదమ్ములు పార్టీషన్ చేసుకున్నాం. మళ్ళీ మా నాన్నగారి పేరు 30 ఎకరాలు, మా ఒక్కొక్కరి పేరున 10 ఎకరాలు. ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ విలేజెస్ లో 50 లక్షల ఎకరాలు ఉన్నాయనుకుందామండి. వివిధ బ్యాంకుల దగ్గర రుణాలు ఇచ్చినట్టు సంస్థల దగ్గర ఎంత ఉన్నాయో తెలుసా అండి? 3 కోట్ల ఎకరాలు ఉన్నాయి. ఎలా వచ్చేయండి? ఎలా సాగిందండి? ఎలా సిటీ భూమి ఎలాగైతే డెవలప్ అయిపోయింది, జనరేట్ అయిపోతుందండి భూములు. ఎక్కడ కూడా ఇప్పుడు మ్యూటేషన్ అంటే ఏమిటి?
ఎప్పుడైనా పంపకాలు పంచుకున్నా రిజిస్టర్ చేయించుకున్నా మ్యూటేషన్ సరిగ్గా అవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2, అడంగల్ 10-1 అడంగల్, ఇక్కడైతే తెలంగాణలో పహాణి, రాయలసీమలో వేరు, కోస్తా జిల్లాలో వేరు, నిజాం రాష్ట్రాల్లో వేరు. ఈ భూమి హక్కులు తెలియజేసేటువంటి ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఏదండి సజావుగా ఉన్నాయండి? దేశం మొత్తం మీద దీన్ని అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి నీతి ఆయోగ్ ఒక ఆదర్శాలు ఈ ఆదర్శాలు రిలీజ్ చేసింది. మీరందరూ కూడా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. మీ దగ్గర ఉన్న భూములు ఎంత? ప్రజలు అసలు భూమి మీద సర్వ హక్కులు స్టేట్దేనండి, యూనియన్ గవర్నమెంట్ అందరూ భారతదేశానికి సర్వ హక్కులు భూమి మీద ఉన్నాయి. భూమి యజమాన్యం అంతా భారతదేశాందే, ప్రజలదే. కానీ మనకి సాగు చేసుకునే హక్కు, అనుభవించే హక్కు, పొజిషన్ లో పెట్టుకునే హక్కు, లీజ్ ఇచ్చే హక్కు, తనఖా చేసే హక్కు, ట్రాన్స్ఫర్ చేసుకునే హక్కులు అన్ని ఉన్నాయి. కానీ ఈ హక్కుల్ని అందించే చూడండి, గన్నులు ఏమైనా పడితే ప్రభుత్వాన్ని, కింద చమురు ఏదైనా పడితే ప్రభుత్వాన్ని, మనకి రాయల్టీ ఇస్తారు అంతే, మనవత్తి. కానీ దీని మీద ఒక అవగాహన లేదా? కన్ఫ్యూజ్ చేసేస్తారా? అమాయక ప్రజల సంగతి పక్కన పెట్టండి, అమాయక ప్లీడర్లు. అరే ప్లీడర్లకు ఏమైంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ బీయింగ్ రికమెండెడ్ బై నీతి ఆయోగ్ అన్ని కూడా దేశంలో ఉన్న అనేక వనరులు భూమి ఒక వనరు. భూమి ఇస్ ఎ కంపోనెంట్. ఈ భూమి అన్నది ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత ఉన్నది అంత కన్ఫ్యూజనే. అసలు ఇప్పుడు ల్యాండ్ అనేది కన్వర్ట్ అయిపోయి రెసిడెన్షియల్ ఏరియా కింద డెవలప్ అయిపోయి ఫ్లాట్ల కింద విడగొట్టేస్తారు. ఆయనకి రెవెన్యూ లెక్కలో వ్యవసాయ భూమిగా ఉంటుంది, ఈయనకి ఇళ్ల స్థలాలుగా ఉంటుంది, అపార్ట్మెంట్ గా ఉంటుంది. బ్యాంకుల్ని మోసం చేసేస్తున్నారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మోసం చేసేస్తున్నారు, ప్రభుత్వాలు మోసం చేసేస్తున్నారు. ఈవేళ పెద్ద కార్పొరేట్ కంపెనీలందరూ కూడా బ్యాంకర్సీ అంటే నేషనల్ లా ట్రిబ్యునల్ దగ్గర బ్యాంకర్సీ కేసులు ఎదుర్కొంటున్న పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళు భూమిలో హామీ ఇచ్చిన భూములన్నీ శ్మశానాలు, చెరువులు, పొరంబోకులు. అంచేత ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక ఆధారమైపోతమైన ఒకే ఒక్క లెక్కల పుస్తకం ఖాతా, ప్రభుత్వ ఖాతాలో ఒక మనిషికి, ఒక కుటుంబానికి, లేదా ఒక సంస్థకి, ఒక కంపెనీకి, ఒక వ్యాపార సంస్థకి గ్రామ పంచాయతీలో ఉన్న భూములు ఏమేమిటి, ఏ రకాలు, తరాలు ఏమిటి, ఇవన్నీ స్పష్టమైన అంటే ఎటువంటిది ప్రామాణికమైనటువంటి లెక్కలు మీరు చేల్చవలసిందే, మీ దగ్గర చూపించవలసిందే నీతి ఆయోగ్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు కాదండి, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క దాన్ని ఏమంటారు, ప్లానింగ్. ఇదంతా యోజన చేశారు. కానీ వీళ్ళంతా ఏదో జగన్ గారు సృష్టించినట్లుగా, జగన్ గారు ఏదో భూములను లాగేసుకుని ఆయన పేరు రాసేసుకుంటున్నట్లుగా ఇంత దిక్కుమాలని ప్రచారం చేస్తున్నారు కదండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ ఇట్లాంటి వాళ్ళందరూ. నా దగ్గర చెప్పారు సార్, కథలు నా దగ్గర చెప్పారు. మీకు తెలుసా, జగన్ మొత్తం పట్టుకొస్తాట, జగన్ పట్టుకొస్తాడు. ఏం చేస్తారు? మన దస్తావేజులన్నీ ఆయన దగ్గర పెట్టేసుకుంటాట. మన దస్తావేజులన్నీ ఆయన దగ్గర పెట్టేసుకుని ఏం చేస్తాడు? మన పేరు ఉన్న దస్తావేజులు ఆయన ఏం చేస్తాడు? ఆయన తనఖా పెట్టేసేసి వరల్డ్ బ్యాంక్ కి ఈ డబ్బులు తీసేసుకుంటాట. వరల్డ్ బ్యాంక్ తనఖా పెట్టేస్తే డబ్బులు తీసేసుకుంటారు. ఎవరు చెప్పారు? టైటిల్ డీడ్ డస్ నాట్ మీన్ సేల్ డీడ్. స్టాంప్ అక్కల మా పూర్వీకులు, మా తాతగారు అన్నదమ్ములు పంచుకోలేదు. మాకు దస్తావేజీల్లో, నిజంగా మాకు దస్తావేజీల్లో మా తాత అన్నదమ్ములు వారలుగా పంచుకున్నారు, మా నాన్నగారు అన్నదమ్ములు కూడా కలిసే ఉన్నారు. మా దగ్గరకు వచ్చేప్పుడు మాకు దస్తావేజీలే లేవు. నాకు రుణం కావాల్సి వచ్చింది, ఏం చేయాలండి? రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఎంత భూమి ఉంది అని అడిగాను. మాట చెప్పొద్దు, చెప్పాలి. మాకు ఉన్నదానికన్నా రెట్టింపు ఉంది పుస్తకాల్లో. మా తాతది, మా నాన్నది, మా పెంతండ్రులది, మా తాతగారు అన్నదమ్ములు అందరిది కలిపి ఒకే లెక్క. గ్రామాల్లో చూసారంటే ఒకే వ్యక్తి పేరు మీద సర్వే ఉంటుంది. బలానా వారు కొమ్మినేని శ్రీనివాసరావు అదర్శ ఉంటుంది సర్వే నంబర్ లో. 500 ఎకరాలు మీ పేరు మీద ఉన్నట్టు కాదు, మిగతా వాళ్ళ పేరు మీద ఉంటాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయండి. దీంట్లో రేషనాలిటీ లేదు. మరి ప్రజలు నమ్ముతారా? ఫైనల్ గా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకంగా, అంత అజ్ఞానంగా ఉంటారని రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు భావిస్తున్నారా? ప్రజలు ఈ విషయాల్ని, వాస్తవాలను గమనిస్తున్నారా లేదా? ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు.
గమనించకపోతే నాలాంటి వాడు ఉంటాడు, ఇద్దరికే చెప్తాను నేను, అడిగిన వాడికి అడగిన వాడికి, కనిపించిన వాడికి కనిపించిన వాడికి. ఇంకా ప్రజల్ని నిర్లక్ష్యం చేయాలని చూస్తున్నారు రోజుకి వాళ్ళందరూ. ఇద్దరికి చెప్తున్నాను నేను. రైట్. అంచేత ఏమంటే వాళ్ళు భ్రమ పెట్టి వాళ్ళ భ్రమలో ఉండొచ్చు. ఈవేళ ప్రభుత్వం దగ్గర ఖాతాలు పుస్తకాలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కాదు, Okay. ప్రిజంప్టివ్ అంటారు దాన్ని. రైట్.